హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు నేను సంపూర్ణ కుబేర ముగ్గు ఎలా వేయాలి, అలాగే ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. ఈ ఇప్పుడు సంపూర్ణ కుబేర ముగ్గు ఎలా వేయాలి అనేది చూద్దామండి. ఒక సైడ్ వచ్చేసి 3 లైన్స్, ఒక సైడ్ వచ్చేసి 3 లైన్స్ మనము గీసుకున్న తర్వాత థర్డ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి ఒక గీత అనేది గీసుకోవాలి. అదేవిధంగా మరొక సైడ్ కూడా గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లైన్ నుంచి సెకండ్ లైన్కి ఒక గీత అనేది గీసుకోవాలి. నేను వీడియోలో చాలా స్లోగా చూపిస్తున్నానండి. ఈ ముగ్గు అయితే ఎవరికైతే రాదో వాళ్ళైతే ఈజీగా నేర్చుకోవచ్చండి. అలాగే సెకండ్ సైడ్ కూడా అదే విధంగా గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి థర్డ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి ఒక గీత అనేది గీసుకోవాలి. చూసారు కదండి, ముగ్గు అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముగ్గు ఎక్కడ వేసుకోవాలి అంటే, ఈ ముగ్గు వచ్చేసి మనం తొక్కని ప్రదేశాలలో ఈ ముగ్గు అనేది వేసుకోవాలండి. ఎక్కడ అంటే పూజా మందిరం దగ్గర కానీ, లేదు అంటే తులసి కోట దగ్గర కానీ, లేదు అంటే గుమ్మంకి ఇరువైపులా మనం తొక్కకుండా ఉంటాం కదండి. సో ఇరువైపులా మనం ఈ ముగ్గు అనేది వేసుకోవచ్చండి. అంటే గుమ్మంకి రెండు పక్కల ఈ ముగ్గు అనేది వేసుకోవచ్చండి. అలా వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకునేటప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలి అని అంటే, చీపురుతోటి అస్సలు శుభ్రం చేసుకోకూడదండి. మనం ఓన్లీ గుడ్డ తీసుకొని ఆ గుడ్డతోటి ఈ ముగ్గు అనేది శుభ్రం చేయాలి అండి. చీపురుతోటి అస్సలు శుభ్రం చేయకూడదు. మనము ఏదన్నా గుడ్డ తీసుకొని ఆ గుడ్డతోటి ముగ్గు అనేది మనము శుభ్రం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏం అడిగారంటే, ఈ ముగ్గు అనేది కలశం పెట్టుకునేటప్పుడు ఈ ముగ్గు వేసుకోవచ్చా లేదా అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ అడుగుతున్నారండి. మనం కలశం పెట్టుకునేటప్పుడు ఈ ముగ్గు అనేది ఖచ్చితంగా వేసుకోవచ్చండి. ఈ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతోటి చక్కగా అలంకరించుకొని కలశం అనేది పెట్టుకోవచ్చండి. అదేవిధంగా కొన్ని లక్ష్మీ పూజ, వారాహి అమ్మవారి పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు కూడా ఈ ముగ్గు అనేది మనము పెట్టుకోవచ్చండి, ఏం కాదు. కాకపోతే శుభ్రం చేసుకునేటప్పుడు మాత్రం మనం గుడ్డతోటి శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే, బయట గుమ్మం దగ్గర ఈ ముగ్గు పెట్టుకోవచ్చా అని అడిగారండి. లేదండి, అస్సలు పెట్టుకోకూడదు. మనం తొక్కే ప్రదేశాలలో అస్సలు ఈ ముగ్గు అనేది పెట్టుకోకూడదండి. తొక్కని ప్రదేశాలలో మాత్రమే ఈ ముగ్గు అనేది పెట్టుకోవాలండి. ఈ ముగ్గు నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. దాని కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. వాటన్నిటికి ఆన్సర్ అయితే ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.